నమస్కారం అండి. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ప్రధానంగా చాలామందిలో ఉండే ఒక క్వశ్చన్ ఏంటంటే మోకాళ్ళలో నీరు రావడానికి అవకాశం ఏంటి? సో ఇది రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయని డిస్కస్ చేద్దాం. ఈ మోకాల్లో నీరు రావడం అనేది మనకి యంగర్ పేషెంట్స్లో అయితే కనుక ఏదైనా ఇంజరీ ఉన్నప్పుడు, ఏదైనా సిగ్నిఫికెంట్గా ఇంజరీ అయినప్పుడు సడన్గా నీ జాయింట్ ఎఫ్యూషన్ అంటాం, బల్జ్ అయిపోవడము, స్వెల్లింగ్ రావడము అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేంటంటే ఇది బ్లడ్ వల్ల, ఇంజరీ రిలేటెడ్ దీనివల్ల బ్లడ్ వెజల్స్, చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ టేర్ అవ్వడం వల్ల బ్లడ్ కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బ్లడ్ కలెక్షన్ అనేది మనకి కంప్లీట్గా రెస్ట్ ఇచ్చి ఐస్ ప్యాక్ అప్లై చేసుకుని కొన్ని మెడికేషన్స్ వాడినప్పుడు వారం 10 రోజులలో కంప్లీట్గా సబ్సైడ్ అయిపోవాలి, తగ్గిపోవాలి. ఎవరికైతే వారం 10 రోజుల కన్నా ఎక్కువగా మోకాల్లో వాపు ఉంది అన్నప్పుడు అది కంపల్సరీగా మనం ఒక చిన్న ఇంజెక్షన్తో మన లోపల ఉన్న హెమటోమా అంటాం, అదంతా మనం తీసేయాల్సి ఉంటుంది. లేదు అంటే ఎక్కువ రోజులు అలాగే ఉండడం వల్ల లోపల ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. అదొకటి ప్రధానమైన కారణం. ఇంకా ప్రధానంగా ఎవరిలో చూస్తూ ఉంటామంటే ఈ వాపు రావడం అనేది అరుగుదల ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో, మోకాల రాపిడి ఎక్కువగా ఉన్న వాళ్ళలో సడన్గా ఆర్థరైటిస్ ఫ్లేరప్స్ అంటాం. రోజు రాపిడి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి లోపల ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి స్వెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు ఒక 4-5 రోజులకి మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది, స్వెల్లింగ్ తగ్గుతుంది, అరుగుదల ఉన్న నొప్పి ఉంటుంది. కానీ ఈ వాపు ఎక్కువైనప్పుడు ఏంటంటే వాళ్ళ కాలు ముడవడానికి ఇబ్బంది పెరిగి డిస్కంఫర్ట్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. వీళ్ళలో అరుగుదల వల్లనే ప్రధానంగా మనకి ఎఫ్యూజన్ అనేది చూస్తూ ఉంటాం. ఇంకా కొంతమందిలో ఎఫ్యూజన్స్ ఎవరికి కామన్గా ఉంటాయంటే ఎవరికైతే ఇన్ఫెక్షన్స్ ఉంటాయో, ప్రధానంగా యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఫీవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండి రియాక్టివ్ ఆర్థరైటిస్ అంటాం, నీ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడానికి, స్వెల్లింగ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ బాడీ లోపల ఉన్నప్పుడు కూడా నీ జాయింట్ ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, ఇంకా ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, కొంతమంది ఏంటంటే మల్టిపుల్ డిసీజెస్ వల్ల డయాబెటీస్ కానీ హైపర్టెన్షన్ కానీ, కొంతమంది క్యాన్సర్ పేషెంట్స్లలో వాళ్ళలో ఇమ్యూనోథెరపీ, కీమోథెరపీ ఇవన్నీ ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో ఏంటంటే ఇమ్యూనిటీ బాగా తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ జాయింట్స్ ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. జాయింట్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందంటే బాగా స్వెల్ అయిపోయి వేడి ఎక్కువగా ఉండి మూమెంట్స్ బాగా రెస్ట్రిక్ట్ అయిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్స్ని ఏంటంటే చాలా ఎర్లీగా ట్రీట్ చేయాలి, లేదంటే ఆ జాయింట్ అంతా డిస్ట్రాయ్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే సింపుల్గా ఫస్ట్ ఒక చిన్న నీడిల్ పెట్టి జాయింట్ లోపల కంప్లీట్గా ఎంత ఎఫ్యూజన్ ఉందో అది మొత్తం తీసేస్తామన్నమాట. తీసినప్పుడు మనకు ఆ ఫ్లూయిడ్ కన్సిస్టెన్సీని బట్టి, ఫ్లూయిడ్ కలర్, స్మెల్ ఇవన్నిటిని బట్టి మనకు అది ఇన్ఫెక్షనా లేకపోతే ఓన్లీ ఇన్ఫ్లమేషనే ఉందా, ఏదైనా కలెక్షన్ ఇంజరీ వల్ల అయిందా అనేది మనకు డెఫినెట్గా తెలుస్తుంది. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం ఆ ఇన్ఫెక్షన్ని మనం పరీక్షలకు పంపిస్తాం, కల్చర్ అండ్ సెన్సిటివిటీ అని. ఏ ఆర్గానిజం మనకి కాజ్ చేస్తుంది అనేది మనం తెలుసుకొని ఫస్ట్ ప్రధానంగా దాన్ని ట్రీట్ చేయాలి. చాలామంది ఏం చేస్తారు, జాయింట్లో ఎఫ్యూజన్ రాగానే, స్వెల్లింగ్ రాగానే చాలా డాక్టర్స్ ఏంటంటే ముందే యాంటీబయాటిక్స్ ఇవన్నీ స్టార్ట్ చేసి చూద్దామని అనుకుంటుంటారు. అలా చేస్తే ఏంటంటే మనం ఎప్పుడైతే పరీక్షకు పంపిస్తామో ఆల్రెడీ చాలా యాంటీబయాటిక్స్ వాడినప్పుడు ఆ పరీక్షలో రిపోర్ట్ అనేది మనకు రాదు, ఏ ఆర్గానిజం కాజ్ చేస్తుంది అనేది మనకు తెలియదు. ఫస్ట్ ఎఫ్యూజన్ రాగానే సిమ్టమ్స్ ఏంటి, సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫెక్షన్ లాగా అనిపించినప్పుడు డెఫినెట్గా దాన్ని యాస్పిరేషన్ చేసి కల్చర్కి పంపించడం చాలా చాలా అవసరం అన్నమాట. ఇలా ప్రధానంగా మనకి స్వెల్లింగ్కి కారణాలు, ఒకటి యాక్సిడెంట్స్, 2 ఇన్ఫ్లమేషన్స్. చాలామందిలో ఆర్థరైటిస్ వల్ల కానీ ఇంకా వేరే అదర్ డిసీజెస్ వల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొంతమందిలో ఏంటంటే సైనోవైటిస్ అనే కండిషన్. ఈ సైనోవియల్ ఇన్ఫ్లమేషన్ అనేది కొంతమందిలో ఏంటంటే ఇనిషియల్గా ఆ ఎఫ్యూజన్ని మనం బయటికి తీసేస్తే వెంటనే తగ్గుతుంది. కొంతమందిలో క్రానిక్గా ఉండి ఈ సైనోవియల్ ఎఫ్యూజన్ ఎక్కువైపోయి మూమెంట్ రెస్ట్రిక్షన్స్ బాగా పెరిగి నొప్పి బాగా పెరిగిపోతుంది అన్నమాట. వాళ్ళకి ఏంటంటే సర్జరీ చేసి ఆ సైనోవియం అంతా మనం డిబ్రైడ్ చేయాలి. బాగా సైనోవియం థిక్ అయిపోయి ఇన్ఫ్లేమ్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లేమ్ అయిన సైనోవియం అంతా నీ జాయింట్ నుండి తీసేసినప్పుడే ఈ జాయింట్ ఎఫ్యూజన్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఎఫ్యూజన్ రాగానే ఇనిషియల్గా డాక్టర్ దగ్గరికి సంప్రదించడము, తొందరగా ట్రీట్ చేసుకుంటే ఇన్ఫెక్షన్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు. ఇన్ఫ్లమేషన్స్ కూడా మ్యాక్సిమం మనం కన్జర్వేటివ్గా మెడికేషన్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, రెస్ట్ వీటన్నిటితోనే తగ్గిపోతుంది.
ఎక్కువ రోజులు ఉంటున్నాయి, 2 వారాల తర్వాత ఇంకా ఎఫ్యూజన్ అలాగే ఉంది అంటే కనుక దాన్ని ఖచ్చితంగా ఆస్పిరేషన్ చేసి మనం ఏ ఆర్గానిజం కాజ్ చేస్తుంది, అసలు ప్రాబ్లం ఏంటి తెలుసుకుని దాన్ని బట్టి ట్రీట్ చేయాల్సిన అవకాశం ఉంటుందన్నమాట.